నమస్తే తెలంగాణ చూస్తే ఉచిత విద్యుత్ రద్దు అంటూ చాలా సీరియస్ హెడ్డింగ్ తోటి కేటీఆర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రీపెయిడ్ కరెంటు బిల్లు మీటర్లు రాబోతున్నాయి. ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయబోతున్నారు. ప్రైవేట్ పరం అంటే ఎలాగో లాభం నష్టం లెక్కలేసుకుంటారు, లేదంటే కొంత సబ్సిడీ ప్రభుత్వం నుంచి వచ్చిన మెయిన్ టార్గెట్ అయితే ఎలా ఇచ్చేది ఎంత వచ్చేది ఎంత దీని బేస్ మీదే అయి ఉంటుంది. అందువల్ల వ్యవసాయ మోటార్లకు రేవంత్ రెడ్డి వ్యవసాయం పర్టికులర్లీ మిగిలినటువంటి అంశాలు ఏమన్నప్పటికీ గృహ వినియోగానికి ప్రీపెయిడ్ మీటర్లు ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ వ్యవసాయ విద్యుత్తుకు సంబంధించి ప్రీపెయిడ్ మీటర్లని రైతాంగం వ్యతిరేకిస్తుంది, రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తాయి. అంటే భవిష్యత్తులో ఎంత వాడుతున్నారు ఏంటి అనే లెక్కలు తీస్తే కనుక తమకి ఏదో చోట దీనికి పరిమితులు పెట్టవచ్చు, లేదంటే రేట్లు పెట్టవచ్చు, లేదంటే దీన్ని రద్దు చేయొచ్చు అనేటటువంటి అనుమానాలు సందేహాలు ఉంటాయి. కాబట్టి వాటిని ఎన్కేజ్ చేసుకునేటటువంటి విధంగా రైతాంగానికి సంబంధించి ఇప్పటికే అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ఉచిత విద్యుత్తుకు సంబంధించినది కూడా భవిష్యత్తులో రద్దు కావచ్చు. వ్యవసాయ మోటార్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీటర్లు పెట్టబోతుంది. సర్కారు కుయుక్తులను ప్రజలు వ్యతిరేకించాలి, కాంగ్రెస్ ఫ్యూజులు పీకేయాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ పోతుందని అప్పట్లోనే, అంటే ప్రభుత్వం కనుక కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే కనుక మేము ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ పోతుంది. అంత అనేక రకాలుగా ఉత్పత్తి పెరిగింది మన తెలంగాణలో. ఆ తెలంగాణలో పెరిగినటువంటి ఉత్పత్తి ఉచిత విద్యుత్తు, జలవనరులు అందుబాటులో ఉండడం, ఈ కారణాల వల్ల పెరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి పరిస్థితులతోటి పోల్చి చూసినా తెలంగాణలో ఉత్పత్తి చాలా రెట్టింపు అయింది. అటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికి ఉచిత విద్యుత్తు, సాగునీరు అనేటటువంటి దీనికి ప్రధాన కారణాలు. ఇప్పుడు కాంగ్రెస్ని ఎన్నుకుంటే కనుక వాటన్నిటికీ కూడా దెబ్బ తగులుతుంది అని ఎన్నికలకు ముందే చెప్పాము, అయినా ఎన్నుకున్నారు. ఇప్పుడు దానిని క్రమక్రమంగా వాళ్ళ ఎజెండాని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు అంటూ కేటీఆర్ ఒక రాజకీయపరమైనటువంటి అంశంతో పాటు వివిధ అంశాలని ప్రస్తావిస్తూ 30,000 కోట్ల రుణాలు ఎలాగా ఆగిపోయినాయి, కేంద్ర సర్కారు ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ మాత్రం వెనకడుగు వేయకుండా చేశారని, 3 నెలల్లోనే అంటే 3 మంత్స్లో వితిన్ 3 మంత్స్లో వ్యవసాయ మోటార్లకు ఇండ్లకి కూడా ప్రీపెయిడ్ మీటర్లు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ఇది భవిష్యత్తులో తెలంగాణ మొత్తం ముఖ చిత్రాన్ని, రైతాంగానికి సంబంధించినటువంటి ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. రైతులు అప్రమత్తం కావాలి అంటూ ఒక పొలిటికల్ ఎజెండాతో భాగంగానే ఈయన వివరాలని వెల్లడించారని చెప్పాల్సి ఉంటుంది.